అమ్మా బంగారు తల్లి, బావ వస్తున్నాడే. నీకు నచ్చినట్టయితే బావకిచ్చి పెళ్లి చేస్తాను నీకు. మా ఇద్దరు బంగారాలు పెరుగుతూ పెరుగుతూ బంగారం రేటు కూడా పెరిగిపోతుంది. బంగారం కొనేలాగా లేదు. వీళ్ళిద్దరికి బంగారాలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలా. అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారని అంటారు. మీ నాన్న నేను బాగా అబద్ధాలు చెప్పుంటావు, అందుకే ఇద్దరు అమ్మాయిలు పుట్టేశారు. ఈ రోజుల్లో ఒక అమ్మాయికి పెళ్లి చేయడమే కష్టం. ఇద్దరికి ఎలా చేస్తానో ఏటో. సరేలే అమ్మా, సోదాపు. మాకేదో ఒకటి అంటే గానీ నీకు మనసు నిండదు. అమ్మా బాగా వస్తున్నాడు కదే, బయటికి వెళ్ళి గాజులను ఇయర్ రింగ్స్ కొనుక్కొని వస్తాంలే అమ్మా, వెళ్తాము. అక్క చూడువే, కాకులు ఎలా తిరుగుతున్నాయో. ఇక్కడ ఏదో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టుంది. అక్క చూడువే, ఆత్మలా ఉంది. డాన్స్ కూడా వేస్తుంది, భలే అద్భుతంగా వేస్తుంది. భలే మజా కూడా వస్తుంది. చెల్లి, అందుకే అన్నా నీ రూట్లోంచి రావద్దని. ఆత్మలు ఎక్కడైనా డాన్స్ వేస్తాయి ఏంటి, నీ పిచ్చి కాకపోతే. చెల్లి చాలా భయం వేస్తుంది. రాయే వెళ్దాము, చూసింది చాలే, వెళ్దాం రా. అక్క ఎప్పుడు లేంది ఇక్కడ ఏటక్క ఎంత భయంకరంగా ఉంది. అక్క తొందరగా వెళ్ళిపోదాం, మనతో ఏదైనా చెడు జరుగుతుందేమో భయంగా ఉంది అక్క. ఎప్పుడు బయటికి రాని వదిన ఈ రోజు బయట నిలబడి ఎవరి గురించి ఎదురు చూస్తుందో ఏటో. పిల్లలిద్దరూ బయటికి వెళ్ళుంటారు, అందుకే వదిన భయపడి ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది. వదిన ఏమైంది అలాగా బయట నిలబడి ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు నువ్వు? చెప్పు వదిన. పిల్లలిద్దరూ చాలా చేపయింది బయటికి వెళ్ళి, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళు ఇంటికి రాకపోతే నాకు చాలా బెంగగా ఉంటది. పిల్లల్ని బయటికి పంపించాలన్నా భయమే, ఇంట్లో ఉంచినా భయమే, పక్కింట్లో పంపించినా భయమే, ఎదురింటోళ్ళ ఇంటికి పంపించినా భయమే, కాలేజీకి పంపించినా భయమే. క్షణం క్షణం భయం భయంతో బతుకుతున్నానే. పోనీ ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసి పంపించేద్దామంటే బోల్డ్ అంత కట్నం తీసుకొని పిల్లల్ని చంపేస్తున్నారు. అదొక భయం నాకు. ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాను. పిల్లల్ని ఇంట్లో వాళ్ళ దగ్గరైనా బయట వాళ్ళ దగ్గరైనా వదలాలన్నా చాలా భయం. ఎవరిని నమ్మలేకపోతున్నాము. అమ్మయ్య, పిల్లలిద్దరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చూసి మనశ్శాంతి దొరికిందబ్బా. వెళ్ళండి అమ్మా, చాలా అలసిపోయి వచ్చారు. భోజనం చేసి తొందరగా పడుకోండి. అక్క వాడు మనతోనే వచ్చేసాడు. మా ఇంటి ఎదురుగా నిలబడి డాన్స్ వేస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాడు చూడవే అక్క. చెల్లి, నీకప్పుడే చెప్పాను కదే, వెనక్కి తిరిగి చూడమాకే, దెయ్యాలు వెంట వస్తాయని. నువ్వు చూసావు, వాడు వచ్చాడు. ఈ కుక్కకి నా గురించి అంతా తెలుసుకున్నట్టుంది, అందుకే నన్ను చూసి అలా దొరుకుతుంది. అత్తయ్య, నేను నీ బాలుని. ఒరే బాలుగా, ఎంత మారిపోయావు ఏట్రా, హీరోలాగా అయిపోయావు. దా తొందరగా ఇంట్లోకి వచ్చి. అమ్మా బంగారు తల్లి, బావా చాలా అలసిపోయి వచ్చాడు. మంచిగా వంట చేసి పెట్టమ్మా. అమ్మా బావకి తీసుకెళ్లి రూమ్ చూపించు, రెస్ట్ తీసుకుంటాడు. అమ్మా నువ్వు చెప్తే నేను ఎప్పుడు కాదన్నానమ్మా, వెళ్తున్నానులే. అమ్మా బావకి వంట చేసి పెడతాను, రూమ్ కూడా చూపిస్తాను, సరేనా? అత్తయ్య అంత తొందర ఏమి లేదులే, మెల్లిగా చెయ్యండి వంట. సరే అత్తయ్య, నా రూమ్కి వెళ్తున్నాను, చాలా నీరసంగా ఉంది. బావా ఇది నా రూమ్, ఎలాగుంది చెప్పు? అక్కే డెకరేషన్ చేసింది ఈ రూమ్కి. బావా ఇది అక్క రూము. నా రూమ్ బాగుందా, అక్క రూమ్ బాగుందా? ఏ రూమ్ తీసుకుంటావో చెప్పు బావా.
బావా మా చెల్లి చాలా అల్లరి చేస్తది, ఏమీ అనుకోవద్దు బావా. మీ అక్క రూమే నాకు చాలా నచ్చింది, ఈ రూమే తీసుకుంటాను. అమ్మయ్యా, ఇద్దరు వెళ్ళిపోయారు. డాన్స్ వేసియాల, నా మనసు బాగా లాగేస్తుంది. బావకి అన్ని రకాలు పిండి వంటలు చేసి పెడతాను. బావా ఎలాగుంది అని అంటే ఏమంటారో ఏటో. బావా నేను అన్ని రకాలు వంటకాలు చేసి పెట్టాను, బాగుందో లేదో చెప్పు బావా. అక్క బావ చాలా ఎక్కువగా తింటాడు అక్క, ఎంత పెట్టినా తినేస్తాడు. అసలు మనిషేనా బావా? కొంతమందికి అది అలవాటు, అలాగా తింటూనే ఉంటారు, ఎంత తిన్నా అలాగే సన్నంగా ఉంటారు. బావా అది 10 మంది తినే భోజనం, నువ్వు అక్కడివి ఎలా తిన్నావు బావా చెప్పు బావా. 3 రోజుల నుంచి భోజనం చేయలేదు, చాలా ఆకలితో ఉన్నాను, అందుకే అంత తిన్నాను. నాకేటో బావ మీద చాలా అనుమానంగా ఉంది, తన మాటలు నమ్మబుద్ధి అయ్యట్లేదు. అక్క బావ మీద నాకు చాలా అనుమానంగా ఉంది, రా ఆ రూమ్ లో ఏం చేస్తున్నాడో చూసి వద్దాం రా అక్క. సరేలే చెల్లి వస్తానులే, గాని అమ్మకి ఈ విషయాలేవి చెప్పమాక, భయపడుతుంది. అక్క తను మన బావ కాదు, ఒక ఆత్మ. చూడు డాన్స్ వేస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉందక్క. చెల్లి మనుషులతో భయపడాలి గాని ఆత్మలతో ఏం భయము, వాళ్ళు ఏమీ చెయ్యరు. లోపలికి వెళ్ళి అడిగి చూద్దాము ఎందుకు వచ్చాడో మన ఇంటికి. నువ్వు మా బావ శరీరంలోకి ఎందుకు వచ్చావు? మమ్మల్ని ఇంటికి ఇలాగ భయపెట్టిస్తున్నావు, నువ్వెవరు? ఎందుకు వచ్చావు? ఆ దేవుడికి అడగండి, నన్ను ఎందుకు ఇలా శిక్షించాడు, నన్ను ఎందుకు ఇలాగ చేశాడు, ఆ దేవుడికి అడగండి, అప్పుడే మీకు తెలుస్తుంది. నేనేం చెప్పను మీకు. నువ్వు చెప్తే కదా మాకు తెలిసేది, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది నీతో ఏం జరిగిందో? చెప్పు తొందరగా. మేము చాలా పేద కుటుంబము, నాకు అమ్మ నాన్న అక్క చెల్లి నేను ఉండేవాళ్ళం. మా నాన్న కూరగాయలు అమ్ముతూ నన్ను పెద్ద కాలేజీలో చదివించారు, నేను అన్నిట్లోని ఫస్ట్ వచ్చేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు, నేను మాత్రం బాగా చదువుకునేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటే నాకు చెయ్యాలనిపించింది, నేను చేయడం మొదలెట్టాను. నేను చాలా అందగాన్ని, దాని మీద డాన్స్ వేసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే నాకు లక్షల్లోని ఫాలోవర్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ చేస్తూ బాగా ఫేమస్ అయ్యాను. ఆ ఫేమస్ చూసి మా ఫ్రెండ్స్ అందరూ కునుకుండేవారు. మా ఫ్రెండ్స్ బయటకు రారా తిరగడానికి వెళ్దామని అన్నారు. మా అమ్మ అప్పటికి అన్నది బయటకు వెళ్ళమాకరా అని. మా అమ్మ మాట వెనుకంట వెళ్ళాను. నది దగ్గర ఆడుతూ నన్ను అందరూ కలిసి నీటిలోకి తోసేశారు. నేను చచ్చిపోయాను. నేను చచ్చిపోయినా నా మనసు మాత్రం డాన్స్ మీదే ఉండిపోయింది, అందుకే డాన్స్ వేస్తూ ఉంటాను. మీరిద్దరు మా అక్క చెల్లిలాగా ఉన్నారు, అందుకే మీ ఇంటికి వచ్చాను. ఇంకెప్పుడు మీకు ఇబ్బంది పెట్టను. బాయ్, వెళ్ళిపోతున్నాను.